సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని. అమరావతి మహిళలను కించపరిచినటువంటి కేసులో కేఎస్ఆర్ అరెస్ట్ అయ్యారు. సాక్షి డిబేట్ లో అమరావతి మహిళల్ని కించపరిచారంటూ ఆందోళనలు రేకెత్తించాయి. సో ఆ తర్వాత కేఎస్ఆర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు అమరావతి మహిళలు. సో తాజాగా ఈ రోజు ఉదయాన్నే గుంటూరు తుళ్లూరు పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకసారి అమరావతి మహిళలు ఎంతటి ఆగ్రహానికి గురయ్యారు, వాళ్ళ ఆగ్రహానికి సంబంధించి ఆ లైవ్ దృశ్యాలను చూద్దాం. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఒక డిబేట్ నిర్వహిస్తూ ఉండగా ఆ డిబేట్ లో ప్రత్యర్థి ఎవరైతే తన డిబేట్ లో గెస్ట్ గా పాల్గొన్నారో ఆ గెస్ట్ గా వచ్చిన వ్యక్తి అమరావతి మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడు. అయితే దాన్ని సమర్థించాడు అని చెప్పి కేఎస్ఆర్ పైన అక్కడి మహిళలు ఆగ్రహం వెలగక్కారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నావు, జర్నలిస్ట్ వృత్తికే కలంకం తీసుకొస్తున్నావు, జర్నలిస్ట్ గా అయ్యుండి కూడా మహిళల్ని ఈ రకంగా ప్రతితో వచ్చినటువంటి ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నారో నీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి మాట్లాడుతూ ఉంటే సమర్థిస్తావా అటువంటి మాటలు లేవనెత్తి ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు, అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు తాజాగా ఆ ఫిర్యాదులన్నింటినీ కలగలిపి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం కూడా ఆయన టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతలోనే ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాజాగా కేఎస్ఆర్ ని గుంటూరు తరలిసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేఎస్ఆర్ పైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన అమరావతి మహిళల విషయాన్ని పరిగణలోకి తీసుకొని కేఎస్ఆర్ పైన ఎటువంటి యాక్షన్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు, మరి ఎక్కడికి తరలిస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా, రిమాండ్ తరలిస్తారా, ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి ఈ విషయం పైన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. తనేం మాట్లాడారో చూద్దాం. మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతకానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళు ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో, ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే, ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు, వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో, లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకెవ్వరికీ. ప్రస్తుతం అరెస్ట్ పైన మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుకొచ్చారు. డెఫినెట్ గా అందుకు తగ్గట్టుగా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని మేము స్వాగతిస్తున్నామని మాట్లాడారు ఆయన. సో ప్రస్తుతానికి రాయపాటి శైలజ వ్యాఖ్యలు చూసాం. మరి ప్రభుత్వ భాష ఎలా ఉంటుందో చూడాలి, కేఎస్ఆర్ పైన ఎటువంటి యాక్షన్ ప్లాన్ ఉంటుందో చూడాల్సిన అవసరం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, సో కేఎస్ఆర్ చర్చా కార్యక్రమంలో
లైవ్ డిబేట్లో అనలిస్ట్ మాట్లాడిన మాటల్ని కేఎస్ఆర్ సమర్థించారు అని చెప్పి అటు కేఎస్ఆర్తో పాటుగా అనలిస్ట్ పైన కూడా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతానికి కేఎస్ఆర్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయాన్నే కూడా టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక నా వయసు మీద పడిపోయింది, కావాలనే దీన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు, ప్రత్యర్థి కాంపిటేటివ్ మీడియా సంస్థలు ఈ రకంగా దుశ్చర్యకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, మహిళల్ని తప్పుదో పట్టిస్తున్నారు. నా వయసు అయిపోయింది, ఇక చంపేసుకుంటారా, చంపేసుకున్నంతకు మించి ఏం చేయలేరంటూ కూడా ఒక నిస్సహాయంగా తన ఆవేదనని కేఎస్ఆర్ ఆ లైవ్ లో మళ్ళీ పంచుకున్నారు. సో ప్రస్తుతం కేఎస్ఆర్ ని ఎక్కడికి తరలిస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కేఎస్ఆర్ తన లైవ్ షోలో మాట్లాడినటువంటి అంటే ఒక ఎనలిస్టు కృష్ణంరాజు మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించకపోగా ఆ షోని కంటిన్యూ చేయడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఎనలిస్ట్గా ఆ రోజు డిబేట్లోకి వచ్చినటువంటి కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు పదే అమరావతి దేవతలకు సంబంధించినటువంటి రాజధానిది, దేవతలు గతంలో ఇక్కడ తిరిగాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ ఉంటారు. కానీ అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అంటూ ఆయన ఒక అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి మాటలు తర్వాత కంటిన్యూ చేస్తూ కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం, ఆ షోని అక్కడ ఆపకపోవడంతో ఆయన మీద, కొమ్మినేని శ్రీనివాస్ మీద, కృష్ణంరాజు మీద, ఇద్దరి మీద గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో శనివారం అమరావతి మహిళా రైతులు ఫిర్యాదు చేశారు. వారితో పాటు టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కంబంపాటి శిరీష కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కొమ్మినేని శ్రీనివాసు అదేవిధంగా కృష్ణంరాజు మీద ఎస్సీ ఎస్టీ కేసుతో పాటు ఐటీ యాక్ట్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఉదయం హైదరాబాద్ వెళ్ళినటువంటి తుళ్ళూరు పోలీసులు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ అయితే తీసుకొస్తున్నారు. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా కూటమి పార్టీకి సంబంధించినటువంటి మహిళలు, అమరావతి మహిళా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అటు తుళ్ళూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టారు, రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల వద్ద కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కొమ్మినేని శ్రీనివాస్ని అయితే కొద్దిసేపటి అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్గా తీసుకొస్తున్నారు. కీలకమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఆయన మీద నమోదు చేశారు. మరోవైపు కొమ్మినేని శ్రీనివాస్ మాత్రం ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో పెట్టినటువంటి కేసే, తనకు ఎలాంటి సంబంధం లేదు, తాను వారించే ప్రయత్నం చేశాను, అపాలజీగా కూడా కోరాను, అయినప్పటికీ ఇది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా తనని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా మాట్లాడారు. కేవలం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేకపోతే 4th ఎస్టేట్ ఉన్నటువంటి జర్నలిస్టు ముసుగులో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్టు, కాబట్టి మహిళా కమిషన్ కూడా సుమోటోగా తీసుకుని డీజీపీకి ఫిర్యాదు చేశామని చెప్పారు, సమన కూడా జారీ చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీసులు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఒక హెచ్చరిక వెళ్లాల్సిన అవసరం ఉందని రాయపాటి శైలజ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఆయన మీద కేసులు అయితే నమోదయ్యాయి. కృష్ణంరాజు మీద, కొమ్మినేని ఇద్దరి మీద కేసులు నమోదయ్యాయి. 52 కేసులు పైగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వాళ్ళ మీద కేసులు అయితే నమోదయ్యాయి. కానీ ఇక్కడ తుళ్ళూరులో నమోదైనటువంటి కేసు రాజధాని ప్రాంతం కావడం, రెండోది రాజధానిలో ఉన్నటువంటి మహిళలు వేశ్యలతో సమానం, మహిళా రైతులు వేశ్యలతో సమానం అంటూ ఆయన మాట్లాడిన తీరు, దాన్ని సమర్థిస్తూ కొమ్మినేని శ్రీనివాస్ ఆ డిబేట్ కంటిన్యూ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పుడు 3 నెలల పాటు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదనేది మనకంతున్న సమాచారం. మరోవైపు మరికొన్ని ప్రాంతాలు అటు విజయవాడతో పాటు గుంటూరు చాలా ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి వాటి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఈ వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టు కృష్ణంరాజు కూడా ప్రస్తుతం అబ్స్కాండ్ అయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన విజయవాడలోనే తన నివాసానికి తాళాలు వేసి పరారైనట్టుగా తెలుస్తుంది. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ షోలో కేఎస్ఆర్ లైవ్ షోలో చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన కూడా నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఇలాంటి అంటే జర్నలిస్ట్ ముసుగులో లేదా మీడియా ముసుగులో ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఒక పార్టీకి కొమ్ము కాస్తూ పాల్గొన్న కేసీఆర్ ఏమన్నారంటే తను ఏం మాట్లాడలేదు, నేను సమర్థించలేదు, తప్పు పట్టాను, నేను మాట్లాడిన మాటల్ని తప్పుగా అభివర్ణిస్తూ తప్పుగా చిత్రీకరించి మహిళలోకి కావాలని రెచ్చగొట్టే విధంగా కొన్ని మీడియా సంస్థలు కొంతమంది కాంపిటీటర్స్ చేసిన ప్రయత్నం ఇదంతా అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుని పేరు కూడా తీసుకొని నేను వయసు అయిపోయింది, నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక అంతకుమించి చేసేది ఏం లేదు కదా అన్నట్టు ఒక నిస్సహాయ స్థితిలో మాట్లాడుకొచ్చారు.
ప్రస్తుతానికి కేఎస్ఆర్ పైన కుట్ర జరిగిందనేటువంటి భావంలో ఆయన అయితే ఉన్నారు, ఆ రకంగానే వ్యాఖ్యానించారు కూడా. సో బేసిక్గా సాక్షి అంటే ఎక్కువగా వైసీపీ అభిమానులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. దానికి సాక్షి మీడియాకు సంబంధించి ఒక ఓనర్గా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబమే ఉంది కాబట్టి సో ఈ విషయం పైన అందులో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ పైన వైసీపీ నేతలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏం చెప్తోంది, ఎలా రియాక్ట్ అవుతోంది? అంటే వైసీపీ నుంచి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబం నుంచి ఎక్కడ కూడా రియాక్షన్స్ అయితే రాలేదు. కానీ కొద్దిసేపటి క్రితం మాట్లాడినటువంటి రాయపాటి శైలజ కూడా ఈ ఛానల్కి కూడా సమన్లు ఇస్తాము, ఈ సాక్షి ఛానల్ కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం, ఎందుకంటే అలాంటి వ్యాఖ్యల్ని కొనసాగింపుగా ఆ షోని కంటిన్యూ చేయడం, అవి టెలికాస్ట్ చేయడం కూడా ఖచ్చితంగా అది అభ్యంతరకరం కాబట్టి, చట్టానికి విరుద్ధం కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సాక్షి ఛానల్ ఎడిటర్గా ఉన్నటువంటి భారతి మీద కూడా చర్యలు ఉంటాయని రాయపాటి శైలజ చెప్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి సమన్స్ కూడా సిద్ధం చేస్తున్నామంటే ఆమె చెప్పారు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా ఇది తప్పు, ఇది ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. మరోవైపు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి అమరావతి రాబోతున్న బెంగళూరు ఉన్నారు, ఆయన దీనిపైన స్పందిస్తారేమో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. గుంటూరు తుళ్లూరు పోలీసు అరెస్ట్ చేశారు, సరే దాన్ని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది, ఎక్కడి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు, తన కుటుంబీకులకు సమాచారం ఉందా, కుటుంబీకులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? కొమ్మినేని శ్రీనివాస్ మీద గుంటూరు జిల్లా తుళ్లూరులో కేసు నమోదైంది. అక్కడే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. SC/ST అట్రాసిటీ కేసు కూడా అక్కడ నమోదైంది కాబట్టి తుళ్లూరు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అనంతరం గుంటూరు జైలుకి కానీ లేదా మంగళగిరి కోర్టుకు కానీ తీసుకువెళ్ళి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఇచ్చే ఉత్తర్వులు మరి ఆయన ఎక్కడికి తరలిస్తారని తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఒక 1 hour 2 hours ఆయన తుళ్లూరుకు వచ్చే అవకాశం కనబడుతుంది. అక్కడ ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద కేఎస్ఆర్ తన చర్చా కార్యక్రమంలో తనతో పాటుగా పాల్గొన్నటువంటి కొంతమంది గెస్ట్లు మాట్లాడిన మాటల్ని సమర్థించాడు, డిబేట్ని కంటిన్యూ చేశాడు, ఆ మాటల్ని తప్పుబట్టలేదన్నటువంటి ఒక విషయం పైన మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. అయితే గెస్ట్ మాట్లాడిన మాటల్ని ఆయన ఎలా సమర్థించారంటే అమరావతిని వేశ్యల రాజధానిగా సంబోధిస్తూ ఆయన మాట్లాడుకొచ్చిన మాటల్ని పెద్ద ఎత్తున అందరు కూడా మహిళలు తమని కించపరుస్తున్నారు, వేశ్యగా సంబోధిస్తారా, ఇది యావత్ రాష్ట్ర మహిళలు మొత్తం కూడా తప్పుపట్టాల్సిన అంశం అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే కేఎస్ఆర్కి సంబంధించినటువంటి ఆ ఫోటోలను పెట్టి అమరావతి మహిళలంతా కూడా నిరసన వ్యక్తం చేశారు, చెప్పులతో ఆ ఫోటోలని కొట్టారు. ఆ తర్వాత ఈరోజు కూడా కేఎస్ఆర్ తన లైవ్ షోలో పాల్గొన్నారు. కావాలని కొంతమంది కాంపిటీటర్స్ ఈ రకంగా తప్పుడు వార్తలను ప్రచురిస్తున్నారు, తను మాట్లాడిన మాటల్ని తప్పుగా అనువదించి తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మహిళలకి ఈ రకంగా అర్థమైంది. కానీ నేను ఎక్కడ తప్పు చేయలేదు, నేనేం సమర్థించలేదు, నేను అటువంటి వాడిని కాదు, నా జర్నలిజం కెరీర్ ఇది అని చెప్పుకున్నారు. ఆ తర్వాత నా వయసు కూడా పైబడిపోయింది, కావాలని నా పైన కుట్రలు చేసి అరెస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను చంపేస్తారు మహా అయితే అంతే కదా అనేటువంటి ఒక మాటను ఆయన మాట్లాడుకొచ్చారు. తన ఆవేదనని, తన నిస్సహాయతని అక్కడ కనబరిచారు ఆయన. ప్రస్తుతానికి మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ కూడా కేవలం ఆ వ్యక్తికే కాదు, ఛానల్ కూడా సమన్లు జారీ చేస్తాం, ఛానల్ అధిపతులను కూడా మేము అరెస్ట్ చేస్తామన్నటువంటి మాట మాట్లాడుకొచ్చారు. మరి ఇప్పటివరకు అయితే కేఎస్ఆర్ అరెస్ట్ చేశారు, గుంటూరు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించే అవకాశం ఉంది. SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది కాబట్టి డెఫినెట్గా ఇప్పటికప్పుడే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదు. మరి కేఎస్ఆర్ విషయంలో పోలీసు ఏ రకంగా వ్యవహరించబోతున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇట కేఎస్ఆర్ చెప్తున్న మాట, నాపై కుట్ర జరిగిందనేటువంటి మాటను మాట్లాడుతున్నారు కేఎస్ఆర్. సో మరి నిజంగానే కొమ్మినేని శ్రీనివాసరావు పైన కుట్ర చేసి ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసిందా? మీకు అదే అభిప్రాయం ఉందా? అసలు కేఎస్ఆర్ అరెస్టు వెనుక ఉన్నటువంటి నిజంగా ప్రభుత్వ ప్రమేయం కానివ్వండి, పగా ప్రతీకారాలు ఉన్నాయా? ఆయన అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మన మగతనం చూపించుకోవడానికి ఆడది కావాలి, చేతగానితనం కప్పిపుచ్చుకోవటానికి ఆడది కావాలి. అలాగే రాజకీయంగా ఒకరి మీద ఒక ద్వేషం ఉంటేనో, ఒక పార్టీ మీద ద్వేషం ఉంటేనో వాళ్ళని కించపరచాలంటే ఆడవాళ్ళని, అలాగే నాయకులు ఆడవాళ్ళని మధ్యలోకి తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఏం తప్పు చేశారు? వాళ్ళు ఇళ్లలో కూర్చున్న ఆడవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీ రాజకీయ దురుద్దేశాల కోసం ఒక ప్రాంతం మీద ద్వేషంతోనో, ఒక మనిషి మీద ద్వేషంతోనో ఆడవాళ్ళని కించపరచడం అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఒక నీచ సంస్కృతికి తెరలేపారు గత 5 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఇది జరుగుతుందంటే, ప్రభుత్వం మారాక ఇది జరుగుతుందంటే, ఎందుకంటే గత 5 ఏళ్లలో శిక్ష పడలేదు, వాళ్ళకి ఎవరు కూడా శిక్ష పడలేదు. ఇష్టం వచ్చినట్టు ఏదైతే కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు ప్రభుత్వం కానివ్వండి, మహిళా కమిషన్ కానీ ఎవరు యాక్షన్ తీసుకోవాలి.
సో భయం లేదు, మేమేమన్నా ఏం చేస్తారులే అనే భయంతో ఈరోజు ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈరోజు కరెక్ట్గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అలాంటిది మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేశ్యల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ